వెల్కమ్ టు టీ10 నేను రేవతి. వచ్చే నెల 18 తేదీ నుండి 3 దశలకు జరిగే జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలకు జాతీయ ప్రాంతీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఎన్నికల్లో భాగస్వాములవుతామని స్థానిక పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, పీపుల్స్ కాన్ఫరెన్స్, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్ అప్ని పార్టీ ఇప్పటికే ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తు పెట్టుకోగా బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధమైంది. 90 స్థానాలున్న జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో 87 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 2014 తర్వాత అక్కడ ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. 2014లో బీజేపీ టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అది కలహాల కాపురంగానే సాగింది. చివరికి 2018లో కూటమి విచ్ఛిన్నమైంది. ఫలితంగా శాసనసభ రద్దయింది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలు లెఫ్టినెంట్ గవర్నర్ ఏలుబడిలోనే ఉన్నాయి. ముస్లిం మైనారిటీల ప్రభావం ఎక్కువగా ఉండే జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని అన్ని స్థానాలకు పోటీ చేయాలా వద్దా అనే విషయంపై బీజేపీ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఆ పార్టీ ఇప్పటి వరకు 45 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత లోయలో జరిగిన వార్డులు, పంచాయతీలు సహా అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ పోటీ చేస్తూనే ఉంది. ఆ పార్టీ ఏ ప్రాంతీయ పార్టీతోనూ అధికారికంగా పొత్తు పెట్టుకున్నప్పటికీ పలువురు స్వతంత్రులకు జమ్మూ కాశ్మీర్ విషయంలో తన విధానాన్ని సమర్థించే స్థానిక పార్టీలకు మద్దతు ఇస్తోంది. 2020లో జరిగిన జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 280 స్థానాల్లో ఆ పార్టీకి 75 స్థానాలు లభించాయి. 50 మంది స్వతంత్రుల మద్దతుతో బీజేపీ 6 డీడీసీలను కైవసం చేసుకుంది. అయితే అవన్నీ జమ్మూ ప్రాంతంలోనివే. కాశ్మీర్ లో కమల దళానికి ఒక్క డీడీసీ కూడా రాలేదు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పోటీగా ప్రతిపక్ష ఇండియా బ్లాక్ ఉమ్మడిగా అభ్యర్థులను నిలపలేకపోయింది. బారాముల్లా, శ్రీనగర్, అనంతనాగ్, రాజౌరి లోక్సభ స్థానాల్లో ఎన్సీ, పీడీపీ పరస్పరం తలపడ్డాయి. ఈ మూడింటిలో బీజేపీ అభ్యర్థనలను నిలపలేదు. లడక్, ఉదంపూర్, జమ్మూలో మాత్రం కాంగ్రెస్ తో తలపడింది. జమ్మూలోని 2 స్థానాలను బీజేపీ గెలుచుకోగా లడక్ లో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పలువురు ముస్లిం అభ్యర్థులను రంగంలోకి దింపింది. ముఖ్యంగా పిర్ పంజల్ లోయ నుండి ఆ పార్టీ తరపున ముస్లిం అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో బరిలో నిలిచారు. అయితే తొలి జాబితా ప్రకటనతో బీజేపీలో అసమ్మతి భగ్గుమంది. ఇతర పార్టీల నుండి వలస వచ్చిన వారికి పార్టీ టికెట్లు ఇచ్చారని, పార్టీకి అంకిత భావంతో పనిచేసిన కార్యకర్తలను విస్మరించారని పలువురు సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తొలి జాబితాను బీజేపీ వెనక్కి తీసుకుంది. కానీ వైష్ణోదేవి స్థానంలో మాత్రమే పార్టీని మార్చింది. పార్టీకి గట్టి పట్టున్న నౌషేరా స్థానానికి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక ఇండియా బ్లాక్ విషయానికి వస్తే 2020లో జమ్మూ కాశ్మీర్ కు చెందిన పలువురు నేతలు జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ రాష్ట్రం అధ్యక్షుడు తాజ్ మొహియుద్దీన్, ఎన్సీ సీనియర్ నేత ఫరూక్ అబ్దుల్లా నివాసంలో జరిగిన ఓ సమావేశానికి హాజరయ్యారు. కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కోసం జరుపుతున్న పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు 6 రాజకీయ పార్టీలు ఎన్సీ, పీడీపీ, పీసీ, కాంగ్రెస్, సిపిఎం, అవామీ నేషనల్ కాన్ఫరెన్స్ జట్టు కట్టేందుకు అక్కడే నాంది పడింది. పీపుల్స్ అలయన్స్ తో తాను భాగస్వామిని కానప్పటికీ దానితో ఎన్నికల పొత్తు కుదుర్చుకునేందుకు సిద్ధమేనని కాంగ్రెస్ తెలిపింది. డీడీసీ ఎన్నికల్లో ఈ ఫోరం నుంచి ఫలితాలు సాధించింది. 280 స్థానాల్లో 110 సీట్లను గెలుచుకుంది. గత సంవత్సరంలో జూలైలో ఎన్సీ, పీడీపీ, సిపిఎంలను కాంగ్రెస్ ప్రతిపక్ష కూటమిలో చేర్చింది. అయితే లోక్సభ ఎన్నికల్లో ఐక్య ప్రతిపక్ష ఫోరంగా ఏర్పాటు కోసం తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇచ్చిందని ఎన్సీ, పీడీపీ ఆరోపించాయి. శాసనసభ ఎన్నికల కోసం ఈ 2 పార్టీల మధ్య జరిపిన చర్చలు ఆదిలోనే బెడిసికొట్టాయి. కాశ్మీర్ లోని 3 స్థానాలు తనకి కేటాయించాలని ఎన్సీ పట్టుబట్టింది. కానీ తన కంచుకోట అయిన అనంతనాగ్, రాజౌరి నుండి పోటీ చేయాలని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆశించారు. అయితే ఆ సీటును పీడీపీకి వదిలేసేందుకు ఎన్సీ ససేమిరా అంది. దీంతో ఇండియా కూటమి నుండి పీడీపీ నిష్క్రమించింది. ఎన్సీ డిమాండ్ కు కాంగ్రెస్ అంగీకరించింది. ఎన్సీ, కాంగ్రెస్ మధ్య కుదిరిన రాజీ లోక్సభ ఎన్నికల్లో సత్ఫలితాన్ని ఇచ్చింది. ఎన్సీ పార్టీ లోయలో 2 స్థానాలు గెలుచుకుంది. కానీ మాజీ ముఖ్యమంత్రులు అమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ ఇద్దరు పరాజయం పాలయ్యారు. లోక్సభ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. బీజేపీ, ఎన్సీ చెరో 2 స్థానాలు, స్వతంత్రులు 2 స్థానాలు గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో శాసనసభ ఎన్నికల కోసం సీట్ల సర్దుబాటు కుదుర్చుకోవాలని ఎన్సీ, కాంగ్రెస్ నిర్ణయించాయి. ఎన్సీ 51, కాంగ్రెస్
కాంగ్రెస్ 32 స్థానాలకు పోటీ చేశాయి. సిపిఎం, జమ్మూ కాశ్మీర్, నేషనల్ పాదర్స్ పార్టీ చెరో స్థానంలో అభ్యర్థులను నిలుపుతాయి. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇచ్చేంత వరకు ఎన్నికల్లో పోటీ చేయబోమని గతంలో ప్రకటించిన ఎన్సీ నేత ఓమర్ అబ్దుల్లా మనసు మార్చుకొని గండర్బాల్ నుండి శాసనసభకు పోటీ చేస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు సజ్జద్ లోన్ నేతృత్వంలోని పీపుల్స్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత, ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు సజ్జద్ లోన్ నేతృత్వంలోని పీపుల్స్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ నాయకత్వంలోని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ, అల్టాఫ్ బుఖారీకి చెందిన అప్నీ పార్టీ కూడా ఎన్నికల క్షేత్రంలో నిలిచాయి. ఎన్సీ, పీడీపీ మధ్య తలెత్తిన వివాదాల నేతృత్వంలో 2021లో ప్రతిపక్ష కూటమి నుండి లోన్ వైదొలిగారు. బారాముల్లా స్థానంలో అబ్దుల్లాను సవాలు చేసి 1.73 లక్షల ఓట్లు సాధించారు. ఇక ఆజాద్ 2022లో కాంగ్రెస్ ను వీడి వేరు కుంపటి పెట్టుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఆయన పార్టీ 3 స్థానాలకు పోటీ చేసి కేవలం 80,264 ఓట్లు మాత్రమే సాధించింది. అయినా రాబోయే శాసనసభ ఎన్నికల్లో పోటీకి సిద్ధపడింది. అల్టాఫ్ బుఖారీ 30 మంది నేతలతో కలిసి పీడీపీని వదిలేసి అప్నీ పార్టీని ఏర్పాటు చేశారు. డీడీసీ ఎన్నికల్లో ఆ పార్టీ 12 స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు 24 శాసనసభ స్థానాలకు పోటీ చేస్తోంది. బుఖారీ కూడా బరిలో నిలిచారు. కాగా ఈ 3 బీజేపీకి తోక పార్టీలని ఇండియా బ్లాక్ విమర్శించింది. బీజేపీ నేతలు మోడీ లేదా అమిత్ షా ఈ 3 పార్టీల నేతలను ఎన్నడూ పల్లెత్తు మాట అనకపోవడం గమనార్హం. ఎన్సీ, కాంగ్రెస్, పీడీపీలకు ఓటు వేయవద్దని మాత్రమే వారు కోరుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మోడీ షాలను కలిసిన మొదటి నేతల్లో బుఖారీ ఒకరు. ఇక ఆజాద్ రాజ్యసభ నుంచి రిటైర్ అయినప్పుడు మోడీ నుండి భావోద్వేగపూరితమైన వీడ్కోలు లభించింది. ఈ 3 పార్టీలు మాత్రమే కాకుండా మరికొన్ని చిన్న చితక పార్టీలు కూడా ఎన్నికల బరిలో దిగాయి. ఎన్నికల ప్రాధాన్యత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి. 2022లో ఎన్నికల కమిషన్ పునర్విభజన ప్రక్రియను చేపట్టి జమ్మూలో 43, కాశ్మీర్లో 47 స్థానాలను గుర్తించింది. జమ్మూలో 6, కాశ్మీర్ లో 3 స్థానాలను ఎస్సీలను రిజర్వ్ చేసింది. అసెంబ్లీ స్థానాల్లో 3వ వంతును మహిళలకు కేటాయిస్తూ పార్లమెంట్ 2023లో బిల్లును ఆమోదించింది. వాల్మీకులను ఎస్సీలుగా, పహారీలను ఎస్సీలుగా గుర్తించారు. తాము ఇండియా బ్లాక్ కి దూరమైనప్పటికీ తమ ఎజెండాను అది అంగీకరిస్తే వారితోనే ఉంటామని పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ తెలిపారు. ఎన్సీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే పీడీపీ కూడా ఇచ్చింది. పీడీపీ ఇప్పటికే 21 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. వీరిలో 9 మంది ఎన్సీ అభ్యర్థులతో పోటీ పడుతున్నారు. మెహబూబా ముఫ్తీ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నప్పటికీ ఆమె కుమార్తె తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రశ్న లేదని పీడీపీ స్పష్టం చేసింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.